భూపాలపల్లి నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తానని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శుక్రవారం శంకుస్థాపనలు చేశారు. ముందుగా రెడ్ క్రాస్ సొసైటీ భవనానికి సంబంధించిన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం 19వ వార్డులో సీసీ రోడ్లకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇక్కడ ఉన్నటువంటి సైడ్ డ్రైన్స్ కానీ సీసీ రోడ్లు కానీ మౌలిక సదుపాయాలన్నీ కూడా ప్రజలకు ఈరోజు కాలుష్య నివారణ కొరకు అదేవిధంగా దోమల నుంచి నివారణ చేసే కొరకు ఈ రోడ్లను మంజూరు చేయడం జరిగింది. క్వాలిటీతో నాణ్యతతో కూడినటువంటి పని చేసి తొందరగా పూర్తి చేయవలసిందిగా సంబంధించినటువంటి అధికారులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాం. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో ముఖ్యమంత్రి గారికి శాఖ ఉంది. ఇంకా అవసరం ఉన్నటువంటి నిధులు కూడా ఇక్కడ భూపాలపల్లికి తీసుకొచ్చి మరి అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఈ నియోజకవర్గంలో 124 చెరువులను కూడా ఏదైతే జూలైలో 23 సంవత్సరంలో గత కురిసినటువంటి వర్షాలతో 124 చెరువులు దిగి బీభత్సమైనటువంటి పరిస్థితుల్లో అప్పటి ప్రభుత్వము అప్పటి పాలన చేసేటువంటి ప్రజాప్రతినిధులు ఒక్క చెరువు కూడా మంజూరు చేయనటువంటి దుస్థితి ఉంటే మేము ఎమ్మెల్యే అయిన తర్వాత 124 చెరువులు తెచ్చి ఈరోజు రైతులకు ఉపయోగపడే విధంగా చేయడం జరిగింది. అంతేకాకుండా సింగరేణి హాస్పిటల్లో కూడా వాళ్ళ సిఎస్ఆర్ నిధుల నుంచి 3,10,00,000 రూపాయలతో ఈరోజు సిటీ స్కానింగ్ మిషన్ కూడా మరి ఏర్పాటు చేయడం జరిగింది. సింగరేణి కార్మికులు ఈ ప్రాంత ప్రజల సౌకర్యం కొరకు. అదేవిధంగా ప్రభుత్వ హాస్పిటల్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ని కోరాం. ఇది ఒక డిఎంఎఫ్టి ద్వారా ఒక ఎంఆర్ఐ మిషన్ని అదేవిధంగా ఎస్డిపి స్టోరేజ్ మిషన్ కూడా ఏర్పాటు చేయాలని కోరాం. అది కూడా టెండర్ పిలిచారు. అతి త్వరలో ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏర్పాటు చేస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు ఎన్ఆర్ఈజిఎస్లో సీసీ రోడ్లు కానీ అదేవిధంగా ఎఫ్డిఆర్ మరి ఎంఆర్ఆర్ సిఆర్ఆర్ ద్వారా పంచాయతీరాజ్ శాఖ మంత్రితోని కూడా సుమారు ఒక 10-15 కోట్ల రూపాయలు తెచ్చి రోడ్ల సౌకర్యం చేస్తున్నాం. ఈరోజు 100 కోట్లతో బీటీ రిన్యూవల్స్ కూడా పెట్టడం జరిగింది.